నమస్కారం, మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 33వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పండుగ వాతావరణంలా జరుపుకుంటున్నారు అంటూ వెల్లడి. జన్మభూమి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ప్రచార వేదికగా వినియోగించుకుంటున్నారు అన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యమంటూ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు. సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలంటూ వెల్లడి. జన్మభూమి మా ఊరు కార్యక్రమ నిర్వహణలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గుడివాడ 33వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో పండుగలా జరుగుతున్న జన్మభూమి మా ఊరు నిర్వహణలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. 33వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. కలెక్టర్ను చిన్నారులు నృత్యాలు చేస్తూ పూలతో స్వాగతం పలికారు. తొలుత అధికారులు నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొని కలెక్టర్ భోగిమంటలు వెలిగించారు. ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి చిన్నారులకు బారసాలను నిర్వహించారు. కౌన్సిలర్ నెర్సు చింతయ్య ప్రగతి నివేదిక చదివి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ 6వ విడత జన్మభూమిలో ప్రజలు పెట్టుకున్న ప్రతి అర్జీని 10వ తేదీ రాత్రి 12 గంటల్లోపు పరిష్కరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు కలెక్టర్ లక్ష్మీకాంతం, చైర్మన్ యలవర్తులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. దళిత తేజం అవార్డు పొందిన కలెక్టర్ను పురపాలక సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, కమిషనర్ శామ్యూల్, ఎంఆర్ఓ పాపమ్మ, జన్మభూమి కమిటీ సభ్యులు బలరాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ ఎవరు కలిసినా ఒకటే మాట, జన్మభూమి శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరూ పలకరించుకున్న రోజులు ఇవి, ఈ 10 రోజులు జిల్లాలో. అందుగురించే కృష్ణా జిల్లా పండుగ ఏది అంటే జన్మభూమి అని ప్రతి ఒక్కరూ జరుపుకునేట్లుగా ఈరోజు మనం అమలు పరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం చాలా ముఖ్యం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఈ ఇంటింటికి బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది అని ఈరోజు పెదపారపూడి తహసీల్దార్తో కలిపి అక్కడికి ప్లానింగ్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి భద్రతాధికారులు, వార్డు స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించడం చాలా ముఖ్యమన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి సంప్రదాయం. ఇది అదేవిధంగా రెండవది గ్రీవెన్స్. మనకు సమస్యలు చాలా వస్తాయి. ఈ సమస్యలతో పాటు గత 5 విడతల్లో కూడా సమస్యలు వచ్చాయి. జన్మభూమి ఇది 6వ విడత ఇది. కాబట్టి గతంలో 5 విడతలు వచ్చాయి, ఇప్పుడు 6వ విడత. ఈ సమస్యలు ఏదైతే వచ్చాయో వాటిని వెరిఫికేషన్ కు పంపించాలి. వెంటనే 1 గంట లోపల వెరిఫికేషన్ అయి అతనికి అర్హత ఉంటే నాట్ శాంక్షన్ లిస్ట్ లో పెట్టేస్తాం. అంటే వెరిఫైడ్ బట్ నాట్ సో ఫార్ శాంక్షన్డ్. కాబట్టి గ్రీవెన్స్ ఇప్పుడు గ్రీవెన్సే కాదు, గత 5 విడతలుగా వచ్చిన గ్రీవెన్స్ ని మనము 100% మొత్తం 6 విడతలు మొత్తం అన్ని సమస్యలు పరిష్కరించాలి. వ్యక్తిగతమైన, సామాజికమైన, ఆర్థికమైన, ఆర్థికేతరమైన ఏదైనా కావచ్చు, 4 రకాలు అన్ని ఈ రోజు లోపల పరిష్కరించాలి. ఈ రోజు రాత్రి 12 గంటల లోపల ఆ మొత్తం గ్రీవెన్స్లన్నీ పరిష్కరించాలి. మళ్ళీ రేపు ఏం పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించాలి. అది వైట్ పేపర్ అంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మీద శ్వేతపత్రం ఉంటుంది, ఒక్కొక్క ఇతివృత్తం. అది ఈరోజు పరిశ్రమలు మరియు సేవల రంగం. మామూలుగా ఎన్ని రంగాలు ఉంటాయంటే అభివృద్ధిలో 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగము అంటే వ్యవసాయము, అనుబంధ శాఖలు, ఉద్యానవనము, పశుగణాభివృద్ధి,
చేపల పెంపకము, అవన్నీ ప్రాథమిక రంగం అంటాం. రెండవది మాధ్యమిక రంగం, అది పరిశ్రమలు. పరిశ్రమల గురించి చర్చించడం మాధ్యమిక రంగం. మూడవది సేవల రంగం, టూరిజం, విద్య, వాటిని గురించి చర్చించేది సేవల రంగం అవుతుందన్నమాట. పథకాలు మొత్తం వ్యక్తిగత పథకాలు 26, మొత్తం ప్రభుత్వ పథకాలు 89. ఈ 89కి మార్కులు వేస్తే నాకు 90 మార్కులు వేశారు, ఈమెకి 89 మార్కులు వేశారు, ఆయనకు 88 మార్కులు వేశారు, ఆయనకు 89 మార్కులు వేశారు. ఇది కాదు ఉపన్యాసాల కోసం వచ్చిన వేదిక, అంతకన్నా కాదు. ఇది ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిష్కార వేదిక. అట్లాగే మన ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించడంతో పాటు ఇంకా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం ప్రజాప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారుల్ని మీ దగ్గరకు పంపించి ప్రజల వద్దకే పాలన పంపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి గడిచినటువంటి 4 సంవత్సరాలుగా మన గుడివాడ పట్టణంలో మీరే చూస్తా ఉన్నారు. ఇది కాకుండా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక, 1000 కోట్ల రూపాయలతో 10,000 మంది 2 బెడ్రూమ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజు బ్రహ్మాండంగా ఫస్ట్ ఫేజ్ లో 3,312 మందికి ఇళ్ళు ఇచ్చాం. అదే మాకు ఆనందం. అట్లాగే ఈ నెల 19వ తారీఖున సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి 5,600 మందికి కూడా మీ అందరికీ అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రోజున అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అంగన్వాడీ పిల్లలకి పౌష్టికాహారం అందించే పైలట్ ప్రాజెక్టు మన గుడివాడకి ఇవ్వడం జరిగింది. అట్లాగే 2 డిజిటల్ లైబ్రరీలు, ఆ 2 కూడా ముఖ్యంగా దళిత వర్గాల పిల్లలు నివసించేటటువంటి గుడ్మెన్పేట అట్లాగే పెద్దపేట ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం. ఒక అనుభవజ్ఞమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి మీరందరూ ఆయన ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. రాజధాని లేకుండా కట్టుబట్టలతో మనల్ని ఇక్కడికి పంపించినా కూడా కష్టపడి ఈ రోజున ప్రపంచం మెచ్చే విధంగా అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి చూపిస్తా ఉన్నాడు ఆయన. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండినాయి. రైతాంగం అంతా కూడా సంక్రాంతి వస్తుంది, ధాన్యం రాసులు ఇంటికి వచ్చే పరిస్థితి. దీనివల్ల పట్టిసీమ నిర్మాణం చేసి ముందు చూపుతో ఆ రోజున మరి 96 టీఎంసీ నీళ్ళని మన డెల్టా రైతాంగానికి తీసుకురాబట్టి ఈ రోజు 40 బస్తాలు 45 బస్తాలతో మన రైతులు సంతోషంగా ఉన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది అతి శరవేగంగా. మన ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినటువంటి పోలవరం మరి రేపు జూన్ లో పూర్తి చేసుకుని గ్రావిటీతో నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. గతంలో జన్మభూమికి వెళ్తే ఎక్కడికక్కడ మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పేటటువంటి పరిస్థితి. ఈ రోజు గ్రామ సభకి వెళ్తే సంతోషంగా ఆడబిడ్డలు ఎదురొస్తా ఉన్నారు, మమ్మల్ని నవ్వుతో పలకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి నేరుచెంతయ్య గారు కూడా, ఆయన సీనియర్ నాయకుడు, 3 సార్లు కంటిన్యూగా ఈ వార్డు నుంచి గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధి. గతంలో ఇప్పుడు సిమెంట్ రోడ్లు అన్ని వార్డులు అభివృద్ధి చెంది అన్నిటికన్నా ముందే ఈ 33వ వార్డులో సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఈ 33వ వార్డుకు దక్కుతుంది. అట్లాగే కళాకారుల కోసం, పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడుతూ మా గుడివాడలో ఉన్నటువంటి కళాకారులకి అందరికీ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశామంటే అది మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు కళాకారుడు, అటువంటి కళాకారుడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కళాకారులకి పెద్దపీట వేసిందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజున ఇటువంటి చక్కటి కార్యక్రమం జరిగేటటువంటి ఈ ప్రాంతంలో మన కృష్ణా జిల్లాని అన్ని విధాలుగా ప్రగతి పదం వైపు దూసుకుపోయే విధంగా చేస్తున్నటువంటి మన కృష్ణా జిల్లా రథసారథి కలెక్టర్ గారు ఈ రోజున మన గుడివాడ పట్టణంలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా
తెలియజేస్తూ వార్డు ప్రజలకు నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు అభిమానానికి పాత్రుని కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అనుక్షణం మీకు అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం వార్డు అభివృద్ధికి పనిచేయగలుగుతున్నానంటే అది మీరు ఇచ్చిన సదావకాశాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణా జిల్లాను అన్ని రంగాల్లోనూ తన పనితనం ద్వారా ముందు వరుసలో నిలుపుతున్న పాలనాధ్యక్షులు మీరు అధికార దర్పణం ఆర్భాటం అన్ని కొంచెం కూడా లేకుండా సింప్లిసిటీకి ప్రాధాన్యతనిచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా సాగే మీ వ్యవహార శైలికి నమస్కారం. మరి ఎన్నో పథకాలు 100కు పైగా పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే సంకల్పంతో ఆయన మరి ఆనాడు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకి రుణమాఫీని ఎలా చేయగలడు, రైతు రుణమాఫీని ఎలా చేయగలడు అని చెప్పని ఆ రోజున ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుని కట్టగలడా అని ఎద్దేవా చేసిన సంఘటన మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. మరి వృద్ధులకి వాళ్ళు 700 మించి ఇవ్వలేడు, మరి 1000 రూపాయలు ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్పని పెన్షన్ పథకాన్ని గురించి కూడా అవహేళన చేసినటువంటి సంఘటనలు సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఈ రోజున ఎవరైనా మరి పెన్షన్లు పెట్టుకుంటే గతంలో కొంత టైం తీసుకునే వాళ్ళం, ఈ రోజున మరి ఎవరైతే పెట్టుకున్నారో ఇమీడియట్లీగా పరిశీలి చేసి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. గుడివాడ సిపిఎం కార్యాలయం నందు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాన్ని తెలుగుదేశ ప్రభుత్వం పార్టీ ప్రచార వేదికగా వినియోగించుకుంటుందని ఆర్సీపీ విమర్శించారు. టీడీపీ ప్రచార వేదికలుగానే రాష్ట్రంలో జన్మభూమిని ప్రభుత్వం నిర్వహిస్తుందని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి విమర్శించారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన జన్మభూమిని ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలను విమర్శించడానికే జన్మభూమి సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లక్ష్యం లేకుండా నిర్వహిస్తున్న జన్మభూమి వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యమని ఆర్సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికగా జన్మభూమి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ జన్మభూమి కార్యక్రమాలు ఓన్లీ తూతూ మంత్రంగా జరిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లక్ష్యం ఏమీ లేకుండా జన్మభూమి కార్యక్రమాలకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితే కనపడుతుంది, కానీ అందుకంటే మించి ఏమీ కనపడట్లేదు. ప్రజా సమస్యలు ఎక్కడే పేరుకుపోయి ఉన్నాయి. ఈ జన్మభూమి కమిటీ నాయకుల్ని వేదికల మీదకి పిలవడం, గుడివాడలో ఒక వార్డులో అయితే వార్డు కౌన్సిలరు మహిళ అయితే భర్తని జన్మభూమిలో అధ్యక్షుడిగా పెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఇక పార్టీ వేదికలకి జన్మభూమిని ఉపయోగించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీని, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని తిట్టే పరిస్థితి, అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతుందని చెబుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూలీలకు కానీ పేదలు కానీ వాళ్ళకు వచ్చే వేతనాలు ఈ 4-5 ఏళ్లలో ఆ రోజున్న వేతనం ఇప్పటికి పెరిగిన పరిస్థితి ఎక్కడన్నా కనపడుతుందా? ఎంతసేపు పోలవరం రాజధాని ఏముంది, రాజధానిలో ఏం నిర్మించారనేది ఇంకా అన్ని రాజధానిలో కూడా అన్ని టెంపరీ కార్యాలయాలు వచ్చిన తప్పులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హైకోర్టు టెంపరీ, రాజ్భవన్ టెంపరీ, అన్ని తాత్కాలిక కార్యాలయాలు కట్టి రాజధాని అభివృద్ధి అయిందని చెప్పే పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడని చెప్పే పరిస్థితే కానీ స్థానిక సమస్యలు, వార్డుల్లో వచ్చే సమస్యలు
గుడివాడపట్నం అభివృద్ధి అయిపోయిందని పదే పదే చెబుతున్నారు, కానీ దోమలు విపరీతంగా అభివృద్ధిని ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేశారు. గుడివాడపట్నంలో మంచినీళ్ళ చెరువు వస్తే రెండో చెరువు వస్తుంది, 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తానన్నారు. ఇంతవరకు గుడివాడపట్నంలో 2 పూట్ల మంచినీళ్ళు లేదు, 1 పూటే ఇస్తున్నారు. ఇంత అభివృద్ధి కావాల్సిన ప్రజలకు కావాల్సిన అవసరాలు స్లమ్ ఏరియాల్లో కూడా ఈ రోజుకి డ్రైనేజీ సమస్యలు అట్లాగే ఉండే, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ జన్మభూమి పేరుతో డబ్బులు దండగ మారి ఖర్చులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి జన్మభూమి వల్ల ప్రజలకి ఈ జన్మభూమి వల్ల ఈ ఉపయోగం జరిగిందనేది ఇప్పుడు జన్మభూమిలో చెబుతున్నారు. ఎవరు అడిగినా రేషన్ కార్డు ఇస్తాం, ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చారా? రేషన్ కార్డులో కూడా కుటుంబాలు విడిపోయి ఒకే పాత రేషన్ కార్డులో ఉంటే దాన్ని ఏమో ఆన్లైన్లో మనం నెట్లోనేమో క్లోజ్ చేసామని చెప్పారు, కానీ రేషన్ కార్డు లేదు. అట్లాగే పెన్షన్స్ కూడా, పెన్షన్ పరిస్థితి కూడా అందరికీ పెన్షన్లు ఇస్తామంటున్నారు, కానీ జన్మభూమి కమిటీ ఆమోదిస్తేనే పెన్షన్ ఇచ్చే పరిస్థితి, వాటికి సరైన సమాధానాలు ఏమి రాని పరిస్థితి ఉంది. కాబట్టి జన్మభూమి దండగమారిగా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వ సొమ్ముని ఈ జన్మభూమి పేరుతో ఖర్చు పెట్టే పరిస్థితి చేస్తుందని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జనవరి 2వ తారీఖు నుంచి జన్మభూమి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 6వ విడత జన్మభూమిగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలపడానికి, అలాగే ప్రజల సమస్యలు తీర్చడానికని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. కానీ ఈ రోజున గ్రామాల్లో చూస్తే పోలీస్ పహారాలు ఈ రోజున జన్మభూముల్ని జరిపేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి గ్రామంలోనూ ఈరోజు పైన వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులను కానీ అధికారులు కానీ కిందుండ జనం మా గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పమని, మాకు ఎన్ని రోడ్లు పోసారో చెప్పమని, మాకు ఉపాధి పనులు ఏ విధంగా కల్పించారో చెప్పమని చెప్పి నిలదీస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక ఈ రోజున పోలీసులతో జనాన్ని నోరు మూపించేయడం, బలవంతంగా అణిచేసే పరిస్థితి ఈ రోజున చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు కానీ, మంచినీరు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఏ విధంగా గ్రామ పంచాయతీల్లో ఖర్చు పెట్టారో ఒక్క అధికారి కూడా మాట్లాడలే. ఏదో 10 లక్షలు వచ్చినాయి గ్రామానికి ఖర్చు పెట్టామన్నారు. ఏ విధంగా ఖర్చు పెట్టారని కనీసం ప్రజలు నిలదీస్తే మీరు గొడవ పెట్టుకుంటాకు వచ్చారని చెప్పి ఈ రోజున పోలీసులతో అరెస్టులు కూడా చాలా చోట్ల జిల్లాలో చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 జన్మభూములు ఇచ్చిన అర్జీలు ఏం చేశారని చెప్పి అడిగితే సమాధానం చెప్పకుండా శ్రీమంతాలు చేసి ఈ రోజున బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతూ ఉంది. అటు ఉనికిలు కావచ్చు, ఇటు తమిరిసి కావచ్చు, లేదా అయినంపూడి, ఇట్లా అనేక చోట్ల ఈ రోజున ఈ పద్ధతిలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జన్మభూములు అనేవి అధికార పార్టీ ప్రచారం కోసమే ఈ రోజున చేస్తూ ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల ధనాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబో సంక్రాంతి వేడుకలను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు తెలిపారు. రాబోవు సంక్రాంతి వేడుకలను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు తెలిపారు. మీడియా సమావేశంలో పిన్నమనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో స్టేడియం నందు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని, వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు 11వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు స్టేడియం నందు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని పిన్నమనేని కోరారు. అందరికీ నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి, గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఈ సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున 12వ తారీఖు ఉదయం 9 గంటల కాడి నుంచి ముగ్గుల పోటీలు పెడుతున్నామండి. దాంట్లో ఎంట్రీలు ఇచ్చే వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ మేనేజర్ గారి దగ్గర, స్టాఫ్ దగ్గర నేమ్స్ రిజిస్టర్ చేయించుకోవాలండి. 11వ తారీఖు ఈవినింగ్ 6 వరకు వచ్చి, ఈవినింగ్ 6 గంటల వరకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవచ్చండి. 12వ తారీఖు ఉదయం 9 గంటల కాడి నుంచి ముగ్గుల పోటీలు ప్రారంభం అవుతాయండి. ఇదే ముగ్గుల పోటీలు కాకుండా ముగ్గుల పోటీలు 3 జడ్జెస్గా పిలిచామండి. లేడీస్ని పిలిచాం, వాళ్ళకైతే అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో. అలాగే ముగ్గుల పోటీల తర్వాత 9 గంటలకి గంగిరెద్దులు ఇది ఉంటుందండి. అట్లాగే గంగిరెద్దులతో పాటు పిట్టల ద్వారా అతను చిన్న చిన్న కథల రూపంలో పిట్టల ద్వారా వచ్చి అతను చెప్తూ ఉంటాడు. తర్వాత కర్రసాము ఒకటి ఉందండి, కర్రసాముతో ఇచ్చేయడం ప్రదర్శన ఒకటి ఉంది. తర్వాత గాలిపటాలు ఉంది, స్లో సైక్లింగ్ ఉంది, స్కిప్పింగ్ ఉంది, టగ్ ఆఫ్ వార్ ఉంది. అలాగే కోలాటం అండి. సాయంత్రం మహిళలు ఒక 30 మంది వచ్చి కోలాటం చేస్తారండి 5 గంటలకి.
అలాగే ఎన్టీఆర్ బుర్రకథ అండి 6 గంటలకి ఎన్టీఆర్ పేరు మీద బుర్రకథ ఒకటి పెట్టామండి. ఆ బుర్రకథ అయిపోయినాక క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయండి. ఈవినింగ్ ప్రోగ్రాము 6 స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ ప్రోగ్రామ్ 6 స్టార్ట్ అయ్యి క్లాసికల్ డ్యాన్స్ అవన్నీ అయిపోయినాక ఎన్టీఆర్ గారి మీద బుర్రకథ అయిపోయినాక ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుందండి. దానికి గుడివాడ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ముఖ్యంగా మహిళలు ముగ్గుల పోటీల్లోనూ, పిల్లలేమో గాలిపటాల పోటీల్లోనూ, స్కిప్పింగ్ పోటీల్లో, టగ్ ఆఫ్ వార్లో పాల్గొనాలి, స్లో సైక్లింగ్ కూడా పాల్గొనాలని కోరుచున్నామండి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పాలకవర్గ సభ్యులు లక్ష్మీకాంతం అధికారులను మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ నెర్సు చింతయ్య మాట్లాడుతూ, దేవస్థానంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ను, అధికారులను దేవస్థాన ఆచారం ప్రకారం గౌరవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఆర్డీఓ సత్యవాణి, ఎంఆర్ఓ పాపమ్మ, కమిషనర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఈ రోజున కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీకాంతం గారు ఈ రోజున స్వామివారికి ఆలయ సాంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలుకుతూ పట్టు వస్త్రాలతో వారిని స్వాగతించి స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మరి వారికి కలిగింది. జగన్నాథపురంలో వేంచేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వారు దర్శించి మరి ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని మరి చక్కగా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని వారు ఇక్కడ నుంచి మరి 33వ వార్డు అయినటువంటి వార్డులో జన్మభూమి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఈ ఆలయానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సాంకేతిక లోపం కారణంగా నరసాపురం నుండి నాగర్సౌల్ వెళ్ళు నాగర్సౌల్ ఎక్స్ప్రెస్ మోటూరు వద్ద 3 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుడివాడ మండలం మోటూరు వద్ద గూడ్స్ రైలు ఆగిపోవడంతో నర్సాపూర్ నాగర్సౌల్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటల పైనే నిలిచిపోయింది. గుడివాడ నుండి నిడదవోలు డబ్లింగ్ పనుల నిమిత్తం కంకర వేసుకెళ్తున్న గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో మోటూరు యువతల రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో నాగర్సౌల్తో పాటు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 గంటల పైనే నాగర్సౌల్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు విజయవాడ జంక్షన్ నుండి రైలు ఇంజన్ తీసుకువచ్చి గూడ్స్ రైలు తరలించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కేంద్ర బృందం 2 రోజుల్లో రాష్ట్రంలో పర్యటన చేసిన తరువాత వారి విధానాలను అనుసరించి ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తి, రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో 2 రోజుల్లో విధి విధానాలు రూపొందించి కొనుగోలు చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. గుడివాడలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, కేంద్ర బృందం 2 రోజుల్లో రాష్ట్రంలో పర్యటన చేసిన తరువాత వారి విధానాలను అనుసరించి ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతంను స్థానిక నేతలు సన్మానించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు గురించి అడిగారు. సో ఈ ధాన్యం కొనుగోలు మీద రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాల గురించి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ టీము రేపు వస్తున్నారు. వాళ్ళు వచ్చి పరిశీలించిన తర్వాత ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఏ విధంగా రిలాక్సేషన్ ఉంటుంది అని వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ 33వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పండుగ వాతావరణంలా జరుపుకుంటున్నారు అంటూ వెల్లడి. జన్మభూమి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ప్రచార వేదికగా వినియోగించుకుంటున్నారు అన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యం అంటూ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు. సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.